హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి. పలుకులుగా అలాగే ఎంతో టేస్టీగా వచ్చేలా చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి బగారా రైస్. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ బియ్యం 3 గ్లాసులు తీసుకున్నానండి. బాస్మతి బియ్యమే తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 4-5 సార్లు మంచిగా నీట్గా కడగాలండి. 4-5 సార్లు కడిగిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం నానాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దీంట్లో నేను బగారాకి గీ వేస్తేనే మనకు బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసమే నేను ఇక్కడ గీనే తీసుకుంటున్నానండి. ఇది హోమ్మేడ్ గీ అండి. 3 టేబుల్ స్పూన్ గీ వేసి కొంచెం వేడెక్కాక దీంట్లో నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకొని ఈ ఆనియన్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు కొంచెం వేయించుకోవాలండి. ఆనియన్స్ని మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, కింద మాడకుండా ఉంటుంది. మనకు ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలి. ఇగో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ మొత్తం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం బగారా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఇగో ఇవి మొత్తం బగారా ఆకులు, లవంగము, చెక్క, అనాస పువ్వు వేసేసుకోవాలండి. దీంట్లో 2 టమాటాలు వేసుకోవాలండి కట్ చేసి. అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి వీటిని. టమాటీలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల టమాటీలు అనేవి మనకు తొందరగా మగ్గుతాయి. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన అంతా పోయేంతసేపు నిమిషం పాటు ఇట్లా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాకలే ఆల్రెడీ ఆనియన్స్ చేసేసుకున్నాం కదండి. ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు అట్నే మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి. ఓ నిమిషం పాటు ఇవి మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదండి. 3 గ్లాస్కి 5.5 నేను వాటర్ వేసేసుకుంటున్నాను. బగారా రైస్కి హాఫ్ గ్లాస్లే తగ్గించుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. మరీ మెత్తగా కాదు, అలానే మరీ అన్నం కాకుండా మీడియంలో వస్తుందండి. మనకు కొంచెం రైస్ పలుకులుగా వస్తుంది. అలా రావాలంటే 3 గ్లాస్ బియ్యానికి నేను 5.5 గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నా. ఇలా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి తిప్పేసుకొని దీంట్లో సాల్ట్ ఏమైనా తక్కువైందేమో చూసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడే ఇవి కొంచెం బాగా మరగనివ్వాలి వాటర్ని. 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కదండి బియ్యం. ఈ బియ్యంలో ఒక వాటర్ కూడా రాకుండా ఇట్లా జల్లెడ పట్టేసుకోవాలండి బియ్యం మొత్తం. ఎందుకంటే మనం 5.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి వాటర్ ఉండకుండా చూసేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాగానే వేడెక్కాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఆ రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం జల్లెడతో పట్టి వేసుకోవాలండి మనం, వాటర్ లేకుండా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి బగారా రైస్ అనేది. చూసారు ఎలా ఉందో. ఇలా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి రైస్ని. మనకు రైస్ అనేది కొంచెం దగ్గరకు వచ్చిందండి.
ఒకసారి ఇలా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలండి. 2-3 సార్లు చూసి కలిపేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో రైస్ అనేది. ఇప్పుడు దీంట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఇలా పైన స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకొని రైస్ని దమ్ పెట్టేయాలండి మనము. ఓ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రైస్ మొత్తం దమ్ పెట్టేయాలండి. చూసారా ఎలా వచ్చిందో రైస్ మనకు పలుకులు పలుకులుగా సూపర్ టేస్ట్ ఉందండి. బగారా రైస్ ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయింది. ఇది వేడి వేడి చికెన్ ఫ్రైలో అలాగే మటన్ ఫ్రైలో చూసుకోవచ్చండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి.